అందరూ కూడా ఇంకా మా శివకుమార్ గారు దగ్గర ఈ యొక్క పోరాట సమితి అధ్యక్షుడు ఇంకా అందరూ ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ఏ దేశ చరిత్ర చూసినా మనం ఆ దేశం అభివృద్ధి చెందిందంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల. సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక మూల నుంచి మరొక మూలకి ప్రజలు రవాణా సౌకర్యం కల్పించడం. నా గుర్తు ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఒక సంస్కరణ తీసుకొచ్చారు. వాజ్పేయి గారు చెప్పడం జరిగింది, ఇలా మీరన్నీ రోడ్డు అనుసంధానం చేయండి, దేశం దాని అంతటికి అదే అభివృద్ధి చెందుతుందని. ముందు ఆయన నమ్మలేదు. తర్వాత సరే ముందు ఒక ఉదాహరణకు ఒక స్ట్రిప్ వేసి చూడమంటే వేసి చూస్తే అది పెద్ద ఘన విజయం సాధించింది. ట్రాఫిక్ పెరిగింది. అక్కడి నుంచి మొత్తం దేశం అంతా కూడా అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రోడ్లు అయితేనేమి, రోడ్డు వెడల్పు చేయడం అయితేనేమి, లేకపోతే ఫ్లైఓవర్లు అయితేనే వేయడం అయితేనేమి, బ్రిడ్జ్లు కట్టడం అయితేనేమి, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఇలా ఏ దేశం చూసినా కూడా వాళ్ళ చైనా చూస్తున్నాం, మన అమెరికా చూస్తున్నాం. దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందింది అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల. మరి ఆ రవాణాకు అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి. రోడ్లు వేస్తేనే మనం అప్పుడు అలాంటి 2018 బస్సులు కూడా జరిగింది. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు మొత్తం 10 బస్సులు తీసుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఆనాడు కోతులు లేని మనం అన్ని బ్రహ్మాండమైన లింక్ రోడ్లు, అన్ని బీటీ రోడ్లు అయితేనేమి, లేకపోతే సీసీ రోడ్లు అయితేనేమి, ఎవరికైతేనేమి బస్సులకి అటు ప్రయాణికులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన రోడ్లు వేయడం జరిగింది. తీర్పునిచ్చినందుకు. తీర్పు అంటే ఇది ఒక ప్రజల్లో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదైనా ఉద్యమం ప్రజల నుంచి రావాలి. మేము పోరాడతాం. పార్టీ మాకు తోడు ప్రజలు కలిస్తే ఇక మన ఉద్యమానికి అంతు ఉండదని. అలాగే ఈనాడు ప్రజలంతా మమేకమయ్యారు. భయోందనలకు గురి చేశారు అందరినీ. ఏదైనా మాట నోరు తెరిస్తే ఎస్సీ కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళని భయోందనలకు గురి చేయడం, ఇలా లేకపోతే హత్యలు చేయడం, మానసిక క్షోభ పెట్టడం, ఇలాంటివి ఎన్నెన్నో. అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునామీ వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో సముద్రం, అలా ఒక అలై మీరంతా కూడా విజృంభించి ఈనాడు రాష్ట్రం అంతా కూడా హిందూపూర్ ఇవాళ 3వ సారి నన్ను గెలిపించారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ లేకపోతే ఎందుకు వేస్తారు? అభివృద్ధి కళ్ళ ముందు కనబడతాను మనం చేసిన అభివృద్ధి. అలాగే ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. గల్పిపల్లి రోడ్ అయితేనేమి, అక్కడ అలాగే ఎన్నో కల్వర్ట్లు అయితేనేమి, ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది ప్రతిపక్షంలో ఉంటూ కూడా. అలాగే అన్న క్యాంటీన్ నడిపే మనం, వాళ్ళు ఇచ్చేసిన అన్న క్యాంటీన్ని. అలాగే ఇక్కడ ఎన్టీఆర్ ఆరోగ్య రథం ఆసుపత్రి చూస్తున్నా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రిని ఎంత ఉన్నత స్థాయి తీసుకెళ్ళాం. కార్పొరేట్ హాస్పిటల్స్తో ధీటుగా మన ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అలాగే లేపాక్షి ఉత్సవాలు చేయడం జరిగింది. లేపాక్షిని అంతర్జాతీయ స్థాయిలో దాన్ని దృష్టిలో యునెస్కో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ మనం చేస్తాం. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఏమేమైతే మనం ప్రతి పండుగలకి మనంతా కలిసి ఎలా అయితే మీ రంజాన్కి రంజాన్ తోఫా అయితేనేమి, సంక్రాంతికి కానుక అయితేనేమి, అలాగే క్రిస్మస్కి గిఫ్ట్లు అయితేనేమి, ఇవన్నీ నాడు ఎంత మన ఆర్థిక సంక్షోభాలు ఉన్నా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా నేను ఏ దేశానికైనా సరే చెప్పేది దానికి మూల స్తంభాలు విద్య, వైద్యం, అలాగే ఈ రవాణా సంస్థ కూడా, అది కూడా చాలా ముఖ్యం. చదువు, విద్య, వైద్యం, అలాగే ఈ యొక్క రవాణా. ఏవేవైతే పరిశ్రమలు ఉన్నాయో, అలాగే ఎక్కడెక్కడ స్కూళ్ళు, అలాగే ఈ యొక్క గార్మెంట్స్ వర్కర్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళంతా రోజువారీ మైళ్ళు దూరం వెళ్ళి కష్టపడుతున్నారు, అందరూ కూడా ఈ రవాణా సౌఖ్యాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటే నేను